నేను ఒక సంకల్పం. భరతమాత పునర్వైభవం కోసం పరితపించిన స్వామి వివేకానందుడి చింతనలో నేను ముగ్గతొడిగాను. ఎంతో మంది యువకులను దేశ శ్రేయస్సుకై పనిచేసేలా ప్రేరేపించినట్లే ఒక 20 ఏళ్ల యువకుని హృదయాన్ని స్వామి వివేకానందుడి మాటలు తాకినప్పుడు అతనిలోకి నేను ప్రవేశించాను. నా ప్రభావంతో ఆ యువకుడు విద్యను శస్త్రంగా చేసుకుని పనిచేయడం ప్రారంభించాడు. నిస్వార్థ సేవాభావంతో కొందరు యువకులను ఏకీకృతం చేశాడు. 2015లో నేను ఒక చిన్న ప్రయత్నంగా మొదలయ్యాను. ఒక గదిలో మొదలైన ఆ ప్రయాణం వందలాది విద్యార్థులకు రెండో ఇల్లుగా, రెండో బడిగా, అమ్మ ఒడిగా వారి ఎదుగుదలకు వేదిక అయింది. నా పేరు వివేకానంద విద్యా కేంద్రం. అందరూ నన్ను ముద్దుగా వివికే అని పిలుస్తారు. ఒక ఆశయంగా మొదలై ఒక ఉద్యమంగా ఎదిగాను. నేను ఒక వ్యక్తి కాదు, నేను ఒక సంకల్పం. భారతాన్ని మళ్ళీ విశ్వగురువుగా చూడాలన్న వివేకానందుడి సంకల్పం. ఈ 10 ఏళ్ల ప్రయాణంలో వివికేలోని శిక్షకులలోకి చేరి వారితో చేయించిన పనుల గురించి, సాధించిన విజయాల గురించి మీకు తెలియజేసేందుకే ఈ డాక్యుమెంటరీ వీడియో. ప్రతి ఏటా స్వామి వివేకానందుడి వర్ధంతి రోజున ఆయన ఆశయాలను సజీవంగా ఉంచే ఒక ప్రతీకగా మా విద్యార్థులందరితో విద్యార్థి హోమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా జరిగింది. ఈ హోమంలో విద్యార్థులు శారీరక ఆరోగ్యం కోసం, క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం కోసం, సత్యసంధతతో కూడిన జీవితం కోసం, నిస్వార్థమైన జీవనం కోసం, సమాజం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథం కోసం 5 సంకల్పాలు చేస్తారు. ఈ 10 ఏళ్లలో విద్యార్థులకు అక్షరాభ్యాసం నుండి 10వ తరగతిలో ఉత్తీర్ణతను అందించేంత వరకు విద్యాబోధన కొనసాగింది. ట్యూటర్లు అంటే ఉపాధ్యాయులుగా కాకుండా వారు విద్యార్థులకు అన్నలు, అక్కలుగా మారారు. ఆప్యాయత, శ్రద్ధ, బాధ్యతతో బోధించారు. వివికేలో ట్యూటర్లు కేవలం పాఠాలు చెప్పేవారు కాదు, వాళ్ళు పిల్లల జీవితాల్లో భాగమైపోయారు. పిల్లల ఇళ్లకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించి కొన్నిసార్లు వాళ్ళతో కలిసి భోజనం కూడా చేసేవాళ్ళం. ఇది పిల్లలతో బంధం పెంపొందించేలా చేసింది. అబ్బాయిలు రాత్రివేళ కేంద్రంలోనే నిద్రపోయేవారు. ట్యూటర్లు వాళ్లకు పాఠాలు చెబుతూ, ముచ్చట్లు చెబుతూ ఒక స్నేహితుడిలా, ఒక సోదరుడిలా ఉన్నారు. ఈ అనుబంధమే పిల్లలకు నమ్మకాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 10వ తరగతి తర్వాత విద్యార్థులకు మెరుగైన అవకాశాల కోసం అంకిత భావంతో శ్రమించాను. ఎంతో మంది విద్యార్థులు గురుకులాలు, ట్రిపుల్-ఐటీలు, ఇతర విద్యా సంస్థల్లో ఉచిత విద్యావకాశాలు సాధించగలిగారు. ప్రముఖంగా పవన్ నీట్లో ఉత్తీర్ణుడై సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మెడిసిన్ చదువుతున్నాడు. చంద్రదీప్ ఐఐటి జేఈఈలో ఉత్తీర్ణుడై ఎన్ఐటి కాలికట్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వీళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్ళ కలలు నిజం చేసుకున్నారు. వ్యక్తిత్వం అంటే పునరావృతమయ్యే అలవాట్లు. పునరావృతమయ్యే అలవాట్లే వ్యక్తిత్వాన్ని సంస్కరిస్తాయి అని చెప్పిన స్వామి వివేకానందుడి స్ఫూర్తితో మంచి వ్యక్తిత్వానికి మంచి అలవాట్లు అవసరం అని గుర్తించి ఆటలు, యోగా, నృత్యం పిల్లలకు నేర్పించాను. పిల్లల ప్రతిభను కనిపెట్టి శిక్షణనిచ్చి వారిని అద్భుత క్రీడాకారులుగా తీర్చిదిద్దిన మా కబడ్డీ మాస్టర్ సాయి మాధవ్. ఆయన అంకిత భావంతో నేర్పిన కబడ్డీకి ప్రతిఫలంగా అనేక ప్రశంసలు, పతకాలు, సర్టిఫికెట్లు వచ్చాయి. పిల్లలు జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు. అలాగే పిల్లలు ఖోఖో, వాలీబాల్, ఫన్ గేమ్స్ ఆడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందారు.
ముగ్గురు క్రీడాకారులు తెలంగాణ ఆర్మ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజెస్లో ప్రవేశాలు పొందారు. ఇక డాన్స్ల విషయానికి వస్తే వివికే అంటే దేశభక్తి, దైవభక్తి, సామాజిక చైతన్యంతో నిండిన నృత్య ప్రదర్శనలకు ప్రతీక. ప్రతి వేదికపై మన కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. వందకు పైగా నృత్య ప్రదర్శనలను యూట్యూబ్లో వివికే వరంగల్ ఛానల్లో మీరు చూడవచ్చు. అవి కేవలం నృత్యాలు కాదు, మన సంస్కృతి చరిత్రను ప్రతిబింబించే అద్భుత కళా ప్రదర్శనలు. ఈ ప్రదర్శనలకు ఊపిరినిచ్చిన వాడు మా డాన్స్ మాస్టర్ బ్రహ్మచారి. ఆయన శిక్షణలో అభిలాష్ జానపద నృత్య విభాగంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కళా ఉత్సవ్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. వివికేలో పిల్లల ఆధ్యాత్మిక, మానసిక, శారీరక అభివృద్ధి కోసం మా విద్యా ప్రణాళికలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ప్రతి ఉదయం యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం క్రమం తప్పకుండా చేయించాం. ఇవి పిల్లలలో ఏకాగ్రత, ఆరోగ్యానికి సహకరించాయి. ప్రతివారం ఒక భగవద్గీత శ్లోకం, ఒక వివేకానంద సూక్తి వారికి అర్థమయ్యేలా వివరించాం, కంఠస్థం చేయించాం. ఇవి వారిని జీవన పోరాటాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం చేశాం. ప్రతి ఆదివారం దైవభక్తితో కూడిన భజనలు పాడిన తరువాత నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమాలు చూపించడం జరిగింది. వీటితో పిల్లలు గొప్ప వ్యక్తుల జీవిత గాథల నుండి స్ఫూర్తిని పొందగలిగారు. ప్రతి దసరా సెలవుల్లో రామాయణ శిబిరం నిర్వహించాం. ఇందులో రామాయణ కథా బోధ, నాటక ప్రదర్శనలు, నృత్యాలు, వాటి ద్వారా పిల్లలలో ధార్మికత, నైతిక విలువలు బలపడేలా చూశాం. ప్రతి నెల వివిధ రంగాలకు చెందిన నిపుణులను కేంద్రానికి ఆహ్వానించాం. వారిలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు, దేశ రక్షణలో పనిచేసిన సైనికులు, తమ స్వంత సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపే సీఈఓలు, రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇంకా అనేక రంగాల వారు ఉన్నారు. వారు పిల్లలతో ప్రత్యక్షంగా మాట్లాడి తమ అనుభవాలను పంచుకుని వారి రంగాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లలకు జ్ఞానం, ప్రేరణ, జీవిత మార్గదర్శనం లభించాయి. ప్రతి ఏటా విహారయాత్రలు పిల్లలకు కొత్త జ్ఞానం, ఆనందాన్ని అందించాయి. ప్రకృతి మధ్యలో గడిపిన ఆ క్షణాలు వారి మనసుల్లో ఎప్పటికీ మిగిలిపోయాయి. ప్రతి సంవత్సరం రామకృష్ణ మఠాన్ని తప్పకుండా సందర్శించాం. అక్కడ సన్యాసుల సందేశాలు, స్వామి వివేకానందుని జీవిత గాథలు వారి ఆలోచనలపై గొప్ప ప్రభావం చూపించాయి. వివికేలో ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా జరుపుకునే 3 ప్రత్యేక పండుగలున్నాయి. మొదటిది స్వాతంత్ర దినోత్సవ వేడుక. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలు, నాటకాలు, నృత్యాలు, దేశభక్తి గీతాలు, ప్రసంగాల ద్వారా పిల్లల హృదయాల్లో నిలిచిపోయాయి. మంచిగా చదువుకోవాలా, గొప్పవాళ్ళుగా తయారు కావాలా, వాళ్ళందరి యొక్క ఆదర్శాన్ని, వాళ్ళ యొక్క కళల్ని మనం సాకారం చేయాలి. రెండవ పండుగ స్వామి వివేకానంద జయంతి ఉత్సవం. ఈరోజు మాకు ఎంతో ప్రత్యేకం. వివేకానంద సందేశం విద్యార్థి లోకానికి చేరువ చేసేలా వక్తృత్వ పోటీలు, క్విజ్ పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నిర్వహించాము. ఫ్లాష్ మాబ్లు, సెమినార్లు, సమ్మేళనాల ద్వారా వివేకానందుని జీవితం, సందేశం యువతకు పరిచయం చేసే ప్రయత్నం చేశాను. అన్నారు వివేకానంద్. నాకు కనబడుతుంది తల్లి భారతి జాగృతం అవుతుంది. లాంగెస్ట్ నైట్ సీమ్స్ టు బి పాసింగ్ అవే. మీ ఎదుట ఉన్న వారి కంటి నీటిని తుడిచే ప్రయత్నం మీరు చేస్తే ఏమవుతుంది? భారతదేశం పునర్నిర్మించబడుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రీబిల్డ్ ఇండియా.
నీలో నువ్వు అంతర్ముఖుడివి కావాలి. అనంతమైనటువంటి శక్తి నీలో ఉందనేటువంటి సత్యం. స్వయమేవ మృగేంద్రత, నీలో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తిని నువ్వు దర్శించాలంటే నీ అంతరాత్మతో నువ్వు కొద్దిసేపు మాట్లాడాలి. నువ్వు అంతర్ముఖుడివి కావాలి. నువ్వు అంతర్ముఖుడివి కావాలంటే స్వామీజీ సాహిత్యాన్ని చదవాలి, సాధన చేయాలి. స్వామి వివేకానంద యువదీక్ష పేరుతో యువతీ యువకులు 41 లేదా 21 రోజుల పాటు కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగ సాధనలతో వివేకానందుడు చూపిన మార్గాన్ని అనుసరించారు. 3వ పండుగ వివేకోత్సవ్. వివికేలో విద్యార్థులు ఏడాది పొడవునా నేర్చుకున్న కళలు, సామర్థ్యాలు ఈ వేడుకలు ప్రదర్శిస్తారు. నృత్యాలు, పాటలు, నాటకాలు, ప్రసంగాల ద్వారా పిల్లలు వారి ప్రతిభ, అనుభూతిని తల్లిదండ్రులతో పంచుకునే వార్షికోత్సవమే ఈ వివేకోత్సవం. 10 ఏళ్ల పయనం, ఒక కళ, ఒక సంకల్పం. స్వామి వివేకానందుడి ఆశయాల ప్రకాశంలో ప్రతి అడుగు భరతమాత పునర్వైభవానికి. ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన దాతలకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక నమస్కారాలు. వివేకానంద విద్యా కేంద్రం పేరుతో నేను చేసే ప్రయాణం ఆగిపోవచ్చు, కానీ భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. నా ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములవుతారని ఆశిస్తూ, జై స్వామి వివేకానంద, జై భారత్ మాత.